మీ పిల్లలకి కాన్స్టిపేషన్, మలబద్ధకం, బాత్రూమ్ సరిగా రాకపోవడం ఉంది అంటే పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో చూద్దామండి. కొంతమంది పిల్లలకి అప్పుడప్పుడు కడుపు నొప్పి వచ్చి పోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా పిల్లలు బాత్రూమ్ పోవడానికి చాలా భయపడిపోతారు. వాళ్ళకి బాత్రూమ్ పోయేటప్పుడు చాలా గట్టిగా వస్తూ ఉంటుంది, చాలా నొప్పి పుడుతూ ఉంటుంది. కొంతమందికి యానల్ ఫిషర్స్ కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే బాత్రూమ్ పోకుండా ఉండడానికే చూస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ నొప్పి పుట్టడం వల్ల పిల్లలు విత్ హోల్డ్ చేసుకోవడానికే చూస్తారు. చాలా బిగబట్టేసుకుంటారు అనమాట. కొంతమంది పిల్లలు అయితే బాత్రూమ్ వస్తుందని తెలిస్తే ఒక రూమ్ కార్నర్కి వెళ్ళిపోయి గట్టిగా బిగబట్టేస్తూ జస్ట్ ముందుకి ఇలా బెండ్ అయిపోతూ 2 కాళ్ళు దగ్గర పెట్టేస్తూ చాలా గట్టిగా బిగబట్టేసుకోవడానికి విత్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే కాకుండా పిల్లలకి కాన్స్టిపేషన్ ఉంది అనుకోండి, ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. పాస్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. పాస్ పోసేటప్పుడు మంట కూడా వస్తూ ఉంటుంది. మాటికి కొంచెంగా పాస్ పోస్తూ ఉంటారు. దాంతోపాటు బాత్రూమ్ గట్టిగా కూర్చోవడం వల్ల ఆ యానస్ దగ్గర చీలికలు, ఫిషర్స్ ఏర్పడడం వల్ల వాళ్ళు బాత్రూమ్ పైన ఒక బ్లడ్తో రెడ్ లైన్స్ లాగా కూడా వస్తూ ఉంటాయండి. అలాగే మీరు ఏమైనా గమనిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ లోకల్గా ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. కాన్స్టిపేషన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం తొందరగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేసుకున్నాము అంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.